మిగిలిపోతివో బరినెల వంశము కన్నీరు పెడుతుంది బయలెళ్ళిపోతా ఉంటే నాగేంద్ర బలగమంతా వచ్చిరో తిరిగి రానిలో కాలకు వెళ్ళినవు తీరని దుఃఖమాయే నాగేంద్ర ఎంత పని చేస్తీవయ్యా ఉన్నట్టుండి నీకు ఎంత పని జరిగేనో ఏమయ్యా ఈ చిత్రమో నాగేంద్ర మమ్ముల ఎడబాస్తివా పట్టణములోని అమ్మను తీసుకెళ్ళి ఏ దేవుడెడబాపెనో నాగేంద్ర నీకెన్ని కష్టాలయ్యా తలుసుకుంటూనే పాట రాస్తుంటే రాయలేకున్నానో నీ రాత బ్రహ్మెట్ల రాసినాడో నీ రాత బ్రహ్మెట్ల రాసినాడో పులిమేరా వాళ్ళక ముందే పాలు పట్ట పైన పై నాగేంద్ర గల్లీ గల్లీ తిరిగేది కష్టములు తప్ప కల్మషము లేని గురువల్ల బిడ్డవయ్యా మాకు పెద్ద దిక్కు నీవయ్యా మాకు పెద్ద దిక్కు నీవయ్యా వెంకట స్వామి కోడలు లక్ష్మీదేవి కలత చెందుతున్నారు నాగేంద్ర కంట నీరు పెట్టిరో ఇంటి పెద్ద దిక్కు ఇల్లిడిసిపోతుంటే తట్టుకోలేకున్నాడో నీ కొడుకు తలకిందులైతున్నాడో తోడు నీ మరణ వార్త విని నాగేంద్ర పరుగున వచ్చిరో తండ్రి ముఖము చూసి తట్టుకోలేక బండబట్టి ఏడ్చిరో ఏడుస్తూ మా నాన్న ఇక లేడని ఏడుస్తూ మా నాన్న ఇక రాడని
ఒక్కరి చూపులని నాగేంద్ర మా తోడు వీడవని మరచిపోదామన్న మరుపే రాదనుకుంటూ ఏ జన్మమున చూతుమో మామను మరు జన్మమున చూతుమా మామను మరు జన్మమున చూతుమా మహేశ్వరి శ్రీష అనిత మమత అల్లాడిపోతున్నారు నాగేంద్ర గుక్క పెట్టి ఏడ్చిరో మనువలు మాధు జగదీశు బీరయ్య స్వాములు మోహనో అయ్యో భూమేశు జ్ఞానేశు మా అబ్బ నువ్వెప్పుడొస్తావని మా అబ్బ ఏ దారినొస్తావని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం యల్వనూరు గ్రామములో నాగేంద్ర బీరప్ప అరుగు కాడ నాగేంద్ర ఏడంటూ అడగినారు నాగేంద్ర అరుగు చిన్నబాయనో నాగేంద్ర ఇల్లు చీకటాయనో నాగేంద్ర నీ చావును చూసి నాగేంద్ర శ్మశానమే ఏడ్చెను మనవడు జగదీశు బీరయ్య వారి జ్ఞాపకార్థంతో రాయించి పాడించిన పాట ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ పాడిన ఈ పాట మీ రాయలసీమ రామకృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.